డైరెక్టర్ గారు ఎస్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నేను వెంకట్ టీవీ. గుడ్ మార్నింగ్. ఇందాక అంటే ఇందులో విలన్ క్యారెక్టర్ చూస్తుంటే నాకు బిజినెస్ మ్యాన్లు మహేష్ గారి క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. అందులో ఎలక్షన్ టైంలో పిఎంకి 35 crores ఇస్తాను అనేసి చెప్తారు. అది మీరు ఇందులో ఇందులోనూ సీఎంకి ఇస్తాను ఏంటి అంటే దాన్ని చూసి చేశారు ఎట్లా ఏంటి? ఓకే, అది ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు డిస్కస్ చేసినది. అది ఓకే, ఒక క్యారెక్టర్కి ఒక గోల్ ఉంది. ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టువర్డ్స్ దట్. ఇప్పుడు రెండు క్యారెక్టర్స్ ఉంది, సూర్య అండ్ ఆది క్యారెక్టర్. సూర్యకి ఏమి గోల్ లేదు, అది కూడా ఒక ఆర్కే. మీరు లైఫ్ లాంగ్ నిజం చెప్పాలని ప్రామిస్ చేస్తే మీరు అంత కాన్ఫ్లిక్ట్ వస్తే కూడా మీరు అబద్ధం చెప్పబోతున్నారా అన్నదే పాయింట్. లాస్ట్ వరకు మీరు అబద్ధం చెప్పలేకుండా ఇఫ్ యూఆర్ స్టాండింగ్, దట్ ఈస్ ఆల్సో క్యారెక్టర్ ఆర్క్. యు ఆర్ నాట్ చేంజింగ్ ఫ్రమ్ ది స్టార్ట్ టు ఎండ్. అలాంటి ఇంకో క్యారెక్టర్ నేను డిజైన్ చేసిన, అదే ధన. సో అక్కడ ఆది క్యారెక్టర్కి ఒక గోల్ కావాలి. ఏమంటే జస్ట్ యాజ్ యూ రైట్లీ సెడ్, because since it is Mahesh Babu sir, that thing reached very well. Because I just more than respect, respect kavalante he has to control the entire India. Usually KGF అదే కదా, CEO of India. ఆ కాన్సెప్టే వేరే విధానంలో చెప్పారు. లైక్ దట్ ఆది ఆల్సో ఇట్ ఇస్ లైక్ దట్. He wants to sit there where he has to save his family and those kind of, but ఇది చెప్పొచ్చా లేదా అని తెలియదు. అది వెరీ సెన్సిటివ్ టాపిక్గా ఉంది. ఇప్పుడు రిలీజ్ ఇంకా 2 days అయింది. అంతకే కాదు, నేను ఒకటి చెప్తా సార్. ఈ బేసికలీ ఇప్పుడు చూశారు కదా, ఇంకో 3 గంటలు మనం ఇలాగే మాట్లాడుకుంటాం ప్రతిదానికి వెరీ లాజికల్ రీజనింగ్ అండ్ అలా అని కాదు సార్, అంటే కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి సార్. దీనికి ఎస్ అఫ్ కోర్స్ ఎస్, నాకు క్యారెక్టర్స్ దొరికింది. ఐ హ్యావ్ అ పార్ట్ 2 స్టోరీ ఆల్సో, బట్ ఐఎమ్ జస్ట్ ఐఎమ్ రీడిఫైనింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ కమర్షియల్ అండ్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ దిస్. అది ఎలా వర్కౌట్ అవుతుంది అని తెలిసిన తర్వాత డెఫినెట్గా ఆ క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే డైరెక్టర్, ఇప్పుడు మీ క్యారెక్టర్ కంటే కూడా విలన్ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా డామినేట్ చేసినట్టుంది, లెంత్ ఎక్కువ. దీనికి మీరేం చెప్తారు సార్? మంచిదే కదా సార్. అంటే ఇప్పుడు రాజమౌళి గారు సార్ ఫార్మాట్ కూడా అదే కదా. అంటే ఇప్పుడు తను చెప్పినట్టు అది ఇట్స్ విలన్. అంటే యా, తను ఒక డాన్, ఒక ఇది మన డాన్ అంటే మన లైఫ్లో జనరల్లీ గ్యాంగ్స్టర్ అంటే విలనే. బట్ అంటే తను ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నేను ముందు ఎప్పుడు వినలే, ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఈ మారలీ ఎథికల్లీ అన్న కాన్సెప్ట్, గాంధీజీ కాన్సెప్ట్ ముందు ఎప్పుడు చెప్పలేదు నాకు. రాస్తున్నప్పుడే అది వేసుకున్నాడు. అది నేను ఎప్పుడు వినలే. అంటే ఐఎమ్ సోల్డ్. అంటే తను కథ చెప్పినప్పుడే ఐఎమ్ సోల్డ్, బికాస్ నేనే ఆ సెలక్షన్ తీసుకున్నాను. దట్ ఐ వాంట్ టు డూ సూర్య. నేను సూర్య క్యారెక్టరే చేస్తానని నేను అంటే ఆనెస్ట్గా నాకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు తను. మీరు రెండిట్లో నీకు ఏం కావాలి అని అడిగాడు ఫస్ట్ వచ్చినప్పుడు. ఐ వాంట్ సూర్య క్యారెక్టర్ అని కావాలని నేను సూర్యే తీసుకున్నాను. బికాస్ అ కామన్ మ్యాన్, బ్యాంకర్, వాడి గెలవాలి, వాడి ఆర్క్ ఒక నాకు బాగా నచ్చింది. అండ్ డెఫినెట్లీ వీడిని ఎక్కేసే క్యారెక్టర్ ఉంది అన్న ముందు నుంచి తెలుసు. ఎక్కితేనే కదా వీడు ఎంత బంతిని కింద నొక్కితే పైకి లేస్తుంది అన్నట్టు ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేయబడింది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ మీరు ఆ మాట అంటున్నారని నాకు చాలా హ్యాపీగా ఉంది. ధనా క్యారెక్టర్ నా పైన ఎక్కితేనే సినిమా ఆడుతుంది నాకు. సో ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే అలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు. మీరేంటి అసలు రివర్స్లో వెళ్ళానా? లేదు, అంటే హ్యాపీ యాక్సిడెంట్స్. డైరెక్టర్ గారు సినిమాకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు, కానీ సీక్వెల్కి కూడా స్కోప్ ఉండేలా అనిపించింది.